దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్లో కొలువైన పవిత్ర క్షేత్రాల్లో బద్రీనాథ్ ఒకటి. మంచు కొండల్లో కొలువైన ఆ బద్రీనాథుని దర్శించుకోవాలని ఎందరో కోరుకుంటారు. అయితే అక్కడి వరకు వెళ్లడం అందరికీ సాధ్యం కాదు. అక్కడికి వెళ్లలేని వారికి అపురూప వరంగా హైదరాబాద్ సమీపంలోనే బద్రీనాథుడు కొలువు తీరాడు. ఆ ఆలయం ఎక్కడుంది, ఆ విశేషాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరాఖండ్లో ప్రసిద్ధి చెందిన బద్రీనాథ్ ఆలయానికి ప్రతిరూపంగా ఈ ఆలయాన్ని నిజమైన బద్రీనాథ్ ఆలయ తరహాలో అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ జిల్లా బండమైలారం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ్ కే బద్రీనాథ్ అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలో ఉత్తరాఖండ్ క్షేత్రంలో చేసే పూజా విధానాన్నే అవలంబిస్తారు. ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి 4 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. కానీ ఇక్కడి ఆలయం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలోని దేవుని ప్రతిమలు నిజమైన బద్రీనాథ్ ఆలయంలో ఎలా ఉన్నాయో అదే తరహాలో ప్రతిష్ఠించారు. అంతేకాక ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపాన్ని బద్రీనాథ్ నుంచి తీసుకురావడం మరో విశేషం. మంచు కొండల్లో కొలువైన మహిమాన్విత ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలన్న ఆలోచన ఉత్తరాఖండ్ వాసులది. హైదరాబాద్ నగరం సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ఉత్తరాఖండ్ వాసులు ఉత్తరాఖండ్ కళ్యాణి సంస్థ పేరుతో ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుని నిధులను సమకూర్చుకుని ఈ ఆలయాన్ని నిర్మించారు. తమ ఇలవేల్పు అయిన మహావిష్ణువుని వీరంతా ఏడాదికోసారి బద్రీనాథ్కు వెళ్లి దర్శించుకునేవారు. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్లి స్వామిని దర్శించుకోవడం కుదరకపోవడంతో బద్రీనాథును పోలిన ఆలయాన్ని నిర్మించాలని భావించి కొంత స్థలాన్ని కొనుగోలు చేసి 2018లో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. 5 ఏళ్ల పాటు నిర్మాణం కొనసాగి గత ఏడాది జూన్ మాసంలో ఆలయ ప్రతిష్టాపన జరిగింది. భక్తులు చారిధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అయితే బద్రీనాథ్కు వెళ్లడం ఎంతో కష్టం. బద్రీనాథ్లో కొలువైన మహావిష్ణుని పూజించాలంటే సాహస యాత్ర చేయాల్సిందే. అవన్నీ సాధ్యం కాని వారు ఆలయాన్ని దర్శించుకుని ఆ మహావిష్ణువు సేవలో తరించవచ్చు. ఇక్కడ కొలువు తీరిన మహావిష్ణువు, మహాలక్ష్మి, కేదారేశ్వర్, మహాగణపతి, హనుమాన్, నవగ్రహాలు వంటి విగ్రహాలన్నీ బద్రీనాథ్ ఆలయం నుంచే తీసుకురావడంతో అక్కడి స్వామివారిని దర్శించిన పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. ఇక్కడ పూజలు నిర్వహించే వేద పండితులు కూడా బద్రీనాథ్ నుంచి వచ్చిన వారే కావడం మరో విశేషం. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు మేడ్చల్ మీదుగా ఆలయాన్ని చేరుకోవచ్చు. సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల నుంచి వచ్చే భక్తులు రాజీవ్ గాంధీ హైవే మీదుగా ఆలయాన్ని చేరుకోవచ్చు. రాజీవ్ గాంధీ హైవే నుంచి మేడ్చల్ వరకు అక్కడ నుంచి ఆలయానికి చేరుకునేందుకు బస్సులు ఉంటాయి. బద్రీనాథ్ వెళ్లాలని ఆలోచన ఉండి వయస్సు సహకరించక ఆరోగ్య సమస్యల కారణంగా ఎందరో భక్తులు అక్కడి దాకా వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారికి ఇక్కడి ఆలయంలో బద్రీనారాయణ్ని దర్శించుకోవచ్చు. బద్రీనాథ్కి చెందిన ప్రముఖ పూజారులు హోమాలు, గాయత్రి యజ్ఞం చేసి ఈ ఆలయాన్ని ప్రారంభించారు. బద్రీనాథ్ నుంచి అఖండ జ్యోతిని తీసుకుని వచ్చారు. దీనితో ఆలయం మహిమాన్వితమైనదిగా చెబుతున్నారు. హైదరాబాద్ దగ్గరలో అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్మించిన ఈ క్షేత్రం భక్తులని విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రశాంత వాతావరణం, ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభతో ఈ బద్రీనాథ్ ఖ్యాతికెక్కుతుంది. హిమాలయాల్లో కొలువైన బద్రీనాథ్ కు వెళ్లలేని వారికి ఇది సువర్ణ అవకాశమని చెప్పవచ్చు. ఈ క్షేత్రాన్ని దర్శించడం ఎంతో అదృష్టమని భక్తులు నమ్ముతున్నారు. మీరు కూడా దర్శించి బద్రీనారాయణి సేవలో తరించండి.